పుట్టే ప్రతిదీ కూడాను చస్తుంది. అది అందరికీ తెలుసు, నరులందరికీ తెలుసు, అందరూ చచ్చిపోయే వాళ్ళే ఉంది. కానీ నారాయణకే తెలుసు చచ్చింది మళ్ళీ పుడుతుందని చెప్పేసి. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యేర్తే నత్వం శోచితుమర్హసి. పుట్టేది చావక తప్పదు, చచ్చింది మళ్ళీ పుట్టక తప్పదు. దేన్నైతే నువ్వు తప్పించలేవో దానికోసం ఎందుకు ఏడుస్తావయ్యా? జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యార్థం నత్వం శోచితుం అర్హసి అర్హసి అర్హసి. జాతస్య హి ధ్రువో మృత్యుః. 2 ఏళ్ల నా పాప చచ్చిపోయాడు. ఏం చచ్చిపోడా? పుట్టంగానే చావడం తథ్యం. 2 ఏళ్ళు బతికాడు ఇంకా గొప్ప, 2 ఏళ్ళు బతికాడని చెప్పేసి సంబరపడాలి. ఒక 4 ఏళ్ల కుర్రాడు చనిపోయాడు. ఆ తల్లి వలవలా ఏడ్చి, నా కుర్రాడు చనిపోయాడు, ఎంత గొప్పవాడు, ఎంత తెలివితేటలతో ఉండేవాడు, నాకెంత అన్యాయం జరిగింది, ఎవరు నా పిల్లవాడిని రక్షించేవాడిని తీసుకెళ్తే ఒక ఆయన ఉన్నాడు ఊరు బయట, ఆయనైతే రక్షించగలంటే ఆ కొడుకు శవాన్ని మోసుకెళ్ళింది ఆ తల్లి. ఇగో నా కొడుకు చచ్చిపోయాడు, ఉన్న ఒక్కోగాను. అతను చూస్తేనేమో తేజోవంతంగా ఉన్నాడు, తన కొడుకుని రక్షించగలడు, ప్రాణం పోయగలడు అనుకుంది. అడిగింది, నిన్ను చూస్తుంటే ప్రాణం పోయగల వాళ్ళ కనబడుతున్నావు, నా కొడుకు ప్రాణం పోయాడు. నేను ప్రాణం పోయగలను, నాకంత శక్తి ఉంది. కానీ ఏ ఇంట్లో అయితే చావు లేదో ఆ ఇంట్లోంచి కొన్ని ఆవాలు తీసుకురా అన్నాడు, ఆవగింజలు. ఏ ఇంట్లో చావు లేదు? నీ కొడుకు 4 ఏళ్ల వాడు చనిపోతే పక్కింటి వాడి కొడుకు 2 ఏళ్ల వాడే చనిపోయాడు. పక్కింటి వాళ్ళ ఇంట్లో 2 ఏళ్ల వాడు చనిపోతే ఆ పక్కింటి వాళ్ళ ఇంట్లో ఒక నెలవాడే చచ్చిపోయాడు, గర్భంలోనే పోయాడు వాడు. జాతస్య హి ధ్రువో మృత్యుః జాతస్య హి ధ్రువో మృత్యుః. యక్ష ప్రశ్నల్లో యుధిష్ఠిరుణ్ణి అడిగాడు ఆ యక్షుడు, ప్రపంచంలో అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటయ్యా అని అడిగితే యుధిష్ఠిరుడు ధర్మరాజు చెప్పాడు, చుట్టుపక్కల అంత చావు చూస్తున్నా కూడాను నేను మటుకు ఎప్పుడు చావును అనుకుంటాడు, అంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం లేదు ఓ యక్ష. లెస్స పలికితే ఆయన తీసుకెళ్ళు నీ తమ్ముళ్ళని అన్నాడు. సత్యము పలికాడు. మనం అందరూ చుట్టుపక్కల చూస్తాం, అందరూ చూస్తాం, వాడు 2 గర్భంలోనే చనిపోయాడు చూస్తాము. కానీ నా చెట్టంత కొడుకు 20 ఏళ్ళ వాడు పోయాడు, నా వాడు పోయాడు. ఆ గర్భంలో పోయిన వాడి సంగతి ఏం అక్కర్లే మనకి, పక్కింటి వాడుగా, మనవాడు కాదుగా. పుట్టినప్పుడే చావు నిశ్చయమో, పుట్టినప్పుడే చావు నిశ్చయము, చనిపోయిన వాడు మరల పుట్టును, ఇది నీకు తెలియదు, ఇది నాకు మాత్రమే తెలుసును. యోగులకే తెలుసును ఆ చనిపోయిన వాడు ఎక్కడ పోయాడు, ఏం చేస్తున్నాడు, మళ్ళీ ఎప్పుడు జన్మ తీసుకుంటున్నాడు, ఏం నిర్ణయిస్తున్నాడు, మళ్ళీ ఏ తల్లి గర్భంలో పుట్టాడు అని యోగులకే తెలుసు. దివ్య దృష్టికే అది దృక్గోచరము. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. ఎవరైతే చనిపోతాడో వాడికి మళ్ళీ పుట్టుక తప్పదు. ఇది యోగ దృష్టికి సంబంధించినది, దివ్య దృష్టికి సంబంధించినది. ఆ దివ్య దృష్టి దివ్య యోగ సాధన ద్వారా, దివ్య ధ్యాన సాధన ద్వారానే సంభవం వస్తుంది. చిన్నప్పుడు నా గొంతు ఇంత శ్రావ్యంగా ఉండేది కాదు, కానీ ఇప్పుడు ఉంది. అంటే నా ధ్యానంతో ఈ కొంచెం శ్రావ్యత వచ్చింది. అలాగే ధ్యానంతో ఈ 2 కళ్ళతో పాటు ఇంకొక 3వ కన్ను వస్తుంది, దాని పేరు దివ్య దృష్టి. తద్వారా మనం తెలుసుకుంటాము ఏమిటంటే చనిపోయిన వాడు మళ్ళీ తిరిగి పుడతాడు. నాకు తమ్ముడు ఉండేవాడు, 1964లో
బ్లడ్ క్యాన్సర్తో చనిపోయాడు, మళ్ళీ బెంగళూరులో పెట్టాడు. నాకు తెలుసుగా ఎక్కడ పెట్టాడు, నాకు దివ్య దృష్టి ఉందిగా. నా తల్లి ఓ సంవత్సరం కింద చనిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఎక్కడ పుట్టిందో నాకు తెలుసుగా. జాతస్య హి ధ్రువోత్యో ధ్రువం జన్మమృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుం అర్హసి అర్హసి నత్వం శోచితుం అర్హసి. పుట్టేది చావక తప్పదు, వచ్చేవాడు పోక తప్పదు, పోయేవాడు రాక తప్పదు. రాకపోకలు ఉన్నాయి కానీ కింద ఉన్నది మీద వస్తుంది, మీద ఉన్నది కింద వస్తుంది. ఒక చక్రం తిరిగినప్పుడు ఏమవుతుంది, కింద ఉన్నది మీద వస్తుంది, మీద ఉన్నది కింద వస్తుంది. భూలోకం వాడు స్వర్గలోకి వస్తాడు, ఒక స్వర్గలోకం వాడు మళ్ళీ భూలోకం వస్తాడు, మళ్ళీ స్వర్గలోకి వెళ్తాడు, మళ్ళీ భూలోకం వస్తాడు. ఈ చక్ర భ్రమణంలో ఏడవడానికి ఎక్కడా స్కోప్ లేదు. నత్వం శోచితుం అర్హసి. ఏడ్చావా, నీకు అసలు సత్యమే తెలియదు అనమాట, నువ్వు అపండితుడు అనమాట. జాతస్య హి ధ్రువో మృత్యుః. ఏ క్షణంలో అయినా చావు రావచ్చు. కనుక మనము చావు అంటే తెలుసుకుని హాయిగా జీవించవలే. చావు అంటే తెలుసుకోవడమే మృత్యుంజయుడు కావడం. ఎవరైతే ఈ సత్యాన్ని తెలుసుకుంటాడో వాడు చక్కగా జీవిస్తాడు. అనుక్షణము ఆఖరి క్షణంగా జీవిస్తాడు, అనుక్షణము నూతన క్షణంగా జీవిస్తాడు. ఇప్పుడే మనం పుట్టాం, ఇప్పుడే మనం చచ్చిపోతున్నాం. ఈ క్షణంలోనే పుట్టాము, ఈ క్షణంలోనే పోతున్నాం. అలాగా ప్రతి క్షణంలో ఉండేవాడే బ్రహ్మజ్ఞాని, పండితుడు. ఏనికి ఏడవడు, ఏమేం చేయాలో చేసుకుంటూనే పోతుంటాడు, ఏమేం చూడాలో చూసుకుంటూనే పోతుంటాడు, ఏమేమి సాధించాలో సాధిస్తూనే పోతుంటాడు. కానీ దేనికి వగవడు, ఏడవడు. ముఖం మీద విషాద ఛాయ ఉండదు. విషాద ఛాయ ఉంటే నువ్వు ఇంకా అసంపూర్ణుడివే, ఏదో యోగ సాధన సరిగ్గా చేయలేదు, ఇంకా అపస్వరం ఉంది నీ సాధనలో. నాకు అపస్వరం దొరికింది అనుకోండి, నేను ఇంకా సంగీత సాధన చేయలేదన్నమాట. నేను సంగీత సాధన చేయకపోతే అపస్వరాలే ఉంటాయి, సుస్వరమే ఉండదు. నువ్వు ధ్యాన సాధన చేస్తే, ఆత్మజ్ఞాన సాధన చేస్తే నీ జీవితంలో విషాదమే ఉండదు, నీ వదనంలో విషాద ఛాయే ఉండదు. ఎప్పుడు ఆనందంలోనే ఉంటావు, ఎప్పుడు సమయాన్ని ఉపయోగించుకుంటూ ఉంటావు, ఒక్క క్షణం కూడా సమయాన్ని వృధా చేయవు. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ ఆఫ్ దిస్ గ్రేట్ ఎర్త్, భగవద్గీత యొక్క సందేశము మన సందేహాలను తీర్చదు. మన అభ్యాసము మన సందేహాలను తీర్చుతుంది. కృష్ణుడితో ఉన్న అర్జునుడు, అభిమన్యుడు చచ్చిపోయిన తర్వాత కృష్ణుడు గల్లా పట్టుకుని నీ వల్లే నా కొడుకు చచ్చిపోయాడు అన్నాడు. అంటే అంత భగవద్గీత విని మళ్ళీ అదే, నీ వల్ల నా కొడుకు. ఎవరి కర్మలకు ఎవరి కర్త? మనం పుట్టబోయే ముందర నేను 20 రోజుల్లో పుట్టాలి ఉండాలి అని నిశ్చయం చూసినప్పుడు 20 రోజుల్లోనే పోతాం. మనం 70 సంవత్సరాల్లో పోవాలి అనగా ఎప్పుడు 20 రోజుల్లో పోం. మన రాక మన పోక మన చేతుల్లో ఉంది. మనము మన రాకకు మన పోకకు మన సృష్టికర్తలము. ఈ విషయం ఎవరు తెలుసుకుంటారు? నా రాక నా చేతుల్లో లేదు, మా అమ్మ నన్ను పుట్టించింది, నా పోక వాడు చంపాడు నన్ను, వాడి చేతుల్లో ఉంది, వాడి కత్తి చేతుల్లో ఉంది. ఇవన్నీ కూడాను స్థూల దృష్టితో సత్యాలు, కానీ సూక్ష్మ దృష్టితో దివ్య దృష్టితో అసత్యాలు. ఆ దివ్య దృష్టి సంపాదించుకోవడమే ధ్యానము. కనుక అర్జున యోగివికా నాయన, తస్మాత్ యోగి భవ అర్జున.